ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథం 27వ అధ్యాయము 7 నుండి 11 వచనాల వరకు చదువుకుందాం. కడుపు నిండిన వాడు తేనె పట్టునైనను త్రొక్కివేయును, ఆకలిగొనిన వానికి చేదు వస్తువైనను తీయగా నుండును. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తైలమును అత్తరును హృదయమును సంతోషపరిచినట్లు చెలికాని హృదయంలో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను విడిచిపెట్టకుము. నీకు ఆపద కలిగిన దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరంలో నున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసె. నా కుమారుడ, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యంగా మాట్లాడుదును. ఈ మాట ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించును గాక.